అన్నదమ్ములకి అందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు. మా వల్ల క్షమాపణ కోరుతున్నాం. ఎందుకంటే మీకు చెప్పిన ఒక టైం మీడియా సమావేశం ఒక టైం పెట్టడం జరిగింది. దయచేసి పెద్ద మనసు చేసుకొని మా గరీబోలను క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం గత జూలై 31 తారీఖున ఏదైతే మోండా మార్కెట్ ఎస్కే జ్యువెలర్స్ దగ్గర ఒక కార్ ట్రాఫిక్ జామ్ విషయంలో నా తమ్ముడైన సాయి కిరణ్ హారం కొట్టడం జరిగింది. ఆ హారం కొట్టడంలో మాట పెరిగి ఎస్కే జ్యువెలర్స్, మీకు మరీ ముఖ్యంగా చెప్తున్నా, ఎస్కే జ్యువెలర్స్ కుటుంబ సభ్యులు వారిపై దాడి చేసి తిట్టడం జరిగింది. దాని తర్వాత సాయికి సపోర్టుగా వచ్చిన మా సాయి దాదా మరియు అరుణ్ గారిని కూడా కొట్టడం జరిగింది. దీని తర్వాత సాయి దాదాని అరుణ్ గారిని మా టకరబస్సి వాసులు మరియు రామేశ్వర్ గౌడ్ గారు హాస్పిటల్కి తీసుకెళ్లి మరియు పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లడం జరిగింది. మాతో పాటు ఇక్కడ ఉన్న మార్వాడి వాళ్ళందరూ కూడా వచ్చిర్రు. మీకు మరియు మరోసారి చెప్తున్నా, మాతో పాటు ఇక్కడ ఉన్న మార్వాడి వాళ్ళు కూడా వచ్చి వీళ్ళకి సపోర్ట్గా నిలిచి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ బుక్ చేయించింది కూడా వాళ్ళే. మాతో పాటు వాళ్ళే. ఇప్పుడు ఎస్సీ సంఘాలు, బీసీ సంఘాలు నాయకులు అలాగే తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే ఇలా వీడియో చూసి చాలా భావోద్వేగానికి గురయ్యారో, వాళ్ళు ఏ విధంగా అయితే మాకు అండగా నిలబడ్డారో వారితో పాటు ఇక్కడున్న పాట్ మార్కెట్ లో మార్వాడి జ్యువెలర్స్ వాళ్ళు కూడా వీళ్ళకి అండగా నిలబడి ఇది జరిగింది తప్పు, ఒక వ్యక్తి చేసింది తప్పు, కానీ మేము సమాజం మొత్తం మీ వెంట ఉంటాం, మీ ఎంబడి ఉంటాం అని చెప్పి ఈరోజు వీళ్ళకి అండగా నిలబడి క్షమాపణ కోరడం జరిగింది. ఈ క్షమాపణ కోరడం దేనికి? ఏదైతే బయట మార్వాడి సమాజ్ను వాళ్ళందరూ కలిసి మన ఎస్సీలు బీసీలపై దాడి చేసిరని చెప్పిర్రు, దానికి ఒక క్లారిటీ ఏంటంటే వీళ్ళంతా మాతోనే ఉన్నారు. మార్వాడి సంఘం అధ్యక్షుడు అశోక్ గారు, మరియు పారస్ భాయ్ గారు, శ్యామో గారు, వీళ్ళందరూ కూడా మాతో పాటు నిలబడి డే 1 నుంచి పోలీస్ స్టేషన్ నుంచి ఏదే విధంగా అయితే టకరబస్సి పెద్దలు ఉన్నారో, యాదన్న గాని, ధరమన్న గాని, శ్యామన్న గాని, వీళ్ళందరూ గాని ఏ విధంగా అయితే డే 1 నుంచి మాతో పాటు ఉన్నారో అదే విధంగా వీళ్ళు కూడా మాతో పాటు ఉండి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దర్జు చేపించి వాళ్ళకి అండగా నిలుస్తూ ఇక్కడ ఉన్న బస్సు వాళ్ళతోనూ ఉన్నారు. మరీ ముఖ్యంగా బయట ఉన్న మారడోళ్ళకి మీరు చెప్తున్నాం, ఈ టకర బస్సు అనేది అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన మారడి వాళ్ళకి అందడండగా ఉంది. ఏ రోజు కూడా ఎవరిని డిస్టర్బ్ చేయలే, ఏ రోజు కూడా ఒక మాట అనలేదు. మేమంతా కలిసిమెలిసి ఉంటాం, రానున్న కాలంలో కూడా కలిసిమెలిసి ఉంటామని చెప్పే ఒక ఉదాహరణ ఈ ప్రెస్ మీట్. మీకు ఇంకా చాలా విషయాలు అసోసియేషన్ సభ్యులు వాళ్ళు కూడా చెప్తారు, ఏ విధంగా అయితే మేము కలిసిమెలిసి ఉంటామని చెప్పి వాళ్ళు మాకు అప్రోచ్ అయ్యారు, అదే విధంగా మేము కలిసిమెలిసి ఉంటాం. కానీ కేసు అనేది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఏదున్నా న్యాయపరంగా అక్కడ తెలుసుకుంటాం. కానీ మొత్తం మార్వాడి సమాజ్ని మాత్రం బదలాం చేయకూరని ఒక చిన్న ఉదాహరణకే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే బాధితులకు అండగా మనతో పాటు వాళ్ళు కూడా నిలబడ్డారు, మనతో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చారు, వాళ్ళు కూడా నిలబడ్డారు. అందుకే దయచేసి అందరూ తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే స్టార్టింగ్ నుంచి అయ్యో పాపం మనలో కొట్టిర్రా నాయనా అని చెప్పి మాకు దండాగా నిలబడ్డారో వాళ్ళందరికీ ఒక క్లారిఫికేషన్ ఇవ్వడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది మేము 4వ రోజే పెడుతుండే, కానీ పోలీస్ శాఖ మాకు రిక్వెస్ట్ చేసింది, ఇది చాలా బర్నింగ్ అవుతుంది, దయచేసి మేము ఎంక్వైరీ ప్రాసెస్లో ఉన్నాం కాబట్టి మీరు ఎవ్వరు కూడా మీడియా ముందుకు రావద్దని చెప్పడం జరిగింది. దాని దిక్కించే సాయి గారు కానీ, సాయిదాదా గారు కానీ, అరుణ్ గారు కానీ ఏం నాడు కూడా మీడియా ముంగడికి రాలేదు. ఈ రోజు ఎందుకు వచ్చిందంటే మన దేశం మొత్తం ఐక్యత ఉండాలా, మనం అందరం కలిసిమెలిసి ఉండాలన్న ఒక ఉద్దేశంతోనే మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మన అశోక్ గారు ఎవరైతే అభిషేక్ అతను కార్ నడుపుతుండు, ఎస్కే జ్యువెలర్స్ వాళ్ళ అల్లుడు 31 లాస్ట్ మంత్ 31 ఆరం కొడితే కొంచెం గలీజ్గా మాట్లాడిండు. నేను చెప్పిన నేను లోకల్ పర్సన్ని, నువ్వు అట్లా మాట్లాడకు, నేను ఇక్కడే ఉంటా, మీ వాళ్ళని పెద్దవాళ్ళని ఎవరైనా విలువ అదేనంటే కొంచెం గలీజ్గా మాట్లాడితే నేను కూడా రియాక్ట్ అయినా. నేను రియాక్ట్ కాలేదని చెప్తలేను, నేను రియాక్ట్ అయినా, నా హిసాబ్లో నేను రియాక్ట్ అయినా. ఎందుకంటే నేను ఇక్కడ పుట్టి పెరిగినా, నాకు ఎవరితో ఏ విభేదాలు లేవు ఇక్కడ. నేను ఇక్కడ పుట్టి పెరిగినా, నాకు ఎవరితో ఏ విభేదాలు లేవు ఇక్కడ. వానికి నేను చెప్పిన మీ వాళ్ళు ఎవరైనా ఉంటే విలువండి, నేను మాట్లాడతా అది అని అంటే ఇంతలో మామ వచ్చి మాట్లాడలే కూడా డైరెక్ట్ నన్ను కొట్టడం జరిగింది. కొంచెం వేరే మాట్లాడిండు. ఇంతలో నేను మా మిత్రులకు పిలిచిన, ఇద్దరు అరుణ్కి ఇంకా సాయిదాదాకి,
వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళపైన కూడా కొట్టడం స్టార్ట్ చేసిర్రు. అంటే అని ఇక్కడ ఉన్న మాలవాళ్ళకి ఎవరికి మీద దీనిపైన అది లేదు. ప్రధానంగా దూషించిండు. చెప్పు. దాని తర్వాత మా మిత్రులు వచ్చారు. కానీ ఎస్కే జ్యువెలర్స్ అనే ఫ్యామిలీ మా వాళ్ళపైన కూడా దాడి చేసేది, కానీ మిగతా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా దాడి చేయలేదు. వాళ్ళకి ఎట్టి విధమైన సంబంధం లేదు. వాళ్ళు కూడా నాకు సపోర్టింగ్ అయిన వాళ్ళు వీళ్ళందరూ. నాకు నేను ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకు కూడా నేను తెలుసు, నేను కూడా వాళ్ళందరూ తెలుసు. కానీ ఈ ఎస్కే జ్యువెలర్స్ అతను కొంచెం డబ్బు అహంకారం దానివల్ల రియాక్ట్ అయింది. కానీ వాళ్ళ అల్లుడి పైన ఏదో నేను దాడి చేసినట్టు ఇట్స్ సీసీటీవీ ఫుటేజ్ చూడొచ్చు మీరు, వీడియోస్ ఉన్నాయి. అందులో వాళ్ళే నా పైన దాడి చేసిరు, నేను ఎక్కడ కూడా దాడి చేయలే, మా వాళ్ళు కూడా దాడి చేయలే. అంటే డిఫెన్స్లో మా వాళ్ళు కొంచెం అదే రియాక్ట్ అయ్యాడు మా బ్రదర్ సాయిదాదా. కానీ కనుక ఉద్దేశపూర్వకంగా ఎవరు కూడా ఏం అది చేయలేదు. తెలంగాణ శ్యామ్ మీకు ఎట్లా తెలుసు? నాకు తెలంగాణ, నేను ఐఎమ్ వెరీ క్లియర్. ఒక్క నిమిషం, నేను అందరికీ వెరీ క్లియర్ చెప్తున్నా. మేము కానీ ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న దానికి మాత్రం మేము బాధ్యులం కాము. మీ జాతి పేరు మీద తిట్టిందని చెప్పి అది తిట్టిండు. నేను ఒప్పుకుంటున్నా, 100% క్లారిటీ. ఆయన తిట్టిండు, అది ఏమైనా ఉంటే నేను కోర్టులో చూసుకుంటా. కానీ ఇప్పుడు మా బ్రదర్ చెప్పినట్టు ఇది ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది, మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగవద్దు. ఇది బయట రాంగ్ వేలో అవుతుంది కాబట్టి ఈ ప్రెస్ మీట్. వ్యక్తిగతంగా జరిగిన విషయాల గురించి కులాల మధ్య ఎందుకు వచ్చింది? వ్యక్తిగత జరిగిన విభేదాల గురించి ఇది అతనికి నేను తెలుసు, నేను ఎవరో తెలుసు, నేను తెలుసు, ఈయన తెలుసు, ఆయన కూడా తెలుసు. కానీ ఆయనకి మన డబ్బు అహంకారంతో ఆయన రియాక్ట్ అయ్యిందని నేను అందరికీ చెప్తున్నాను. అది 100% ఆయన అన్నాడు. అట్లా రియాక్ట్ అయిందనే నేను ఏ రోజు కూడా మీడియా ముందు రాలేదు, ఎవరికి కాల్ కూడా ఇవ్వలేదు, నేను ఏది కూడా చెప్పలేదు. మా బ్రదర్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు కూడా ఉన్నారు కంప్లైంట్ ఇచ్చినప్పుడు. కానీ ఈ విషయం మీద బయట వేరే వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. హరగోపాల్ అంటే వాళ్ళందరూ నేను ఇచ్చిన కంప్లైంట్ నేను వాపస్ తీసుకుంటలేను. వాట్ ఎవర్ నేను కోర్టులో చూసుకుంటా అంటున్నా. కానీ ఇక్కడ అసోసియేషన్ వాళ్ళు మా వాళ్ళకి మా టకారా బస్సీ, నేను టకారా బస్సీ నివాసిని, నాకు మా మిత్రులు అంతా సీసీటీవీలో మీరు కొట్టినట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. మీరు చూపెట్టండి, నేను కొట్టినట్టు దాడి నేను కొట్టలేదు బ్రదర్, నేను కొట్టలేదు అన్న. నేను ఏదో కూడా ఆయన ఓకే నేను ఆయన పైన చేయలేదు. నేను రియాక్ట్ అయింది మాత్రం నిజం. అతను గలీజ్గా మాట్లాడింది కాబట్టి బీయింగే తెలంగాణ, హైదరాబాద్ మీరు కూడా అంతా తెలుసు ఎట్లా రియాక్ట్ అవుతారు. ఓడనరే అంటేనే మీరు రియాక్ట్ అవుతారు. అదే విధంగా గలీజ్ మాట్లాడితే నేను రియాక్ట్ అయినా అదే విధంగా. అంతేగాని కావాలని జరిగింది కాదు, ఇది ఇంకేదో ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. ఆ పిల్లాడు కూడా నాకు తెలియదు. నేను వాడిని క్లియర్గా చెప్పిన, నేను ఇక్కడ టకారా బస్సి నివాసిని, మీరు క్లియర్ ఏమని ఉంటే మీ వాళ్ళు ఎవరైనా విలువ నేను మాట్లాడతా అన్న. వాడి మామకి డబ్బు మదంతో అహంకారంతో వాడు వచ్చి నన్ను కొట్టిండు. వాడు ఆ స్పాట్లో అరే నా అల్లుడిపై వదిలేయనంటే నేను వెళ్ళిపోతుండే ఆడ నుంచి. కానీ వాడు అట్లా అనలేదు. వాడు వస్తాడే కొట్టడము, మా వాడిని తిట్టడము, నన్ను తిట్టడము, ఇది జరిగింది. ఈ ఇష్యూలో క్షమాపణ కొట్టినామని చెప్పారా? కొట్టిన వారు కూడా చెప్పారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్పింది, ఈవెన్ అసోసియేషన్ వాళ్ళు కూడా చెప్పారు. నేను అసోసియేషన్ వాళ్ళ నుంచి నేను ఏ సమర్పణ కోరుకుంటలేను. బట్ పెద్ద వాళ్ళు వచ్చి सभी प्रेस वालों को नमस्कार। ये जो घटना घटी है, ये एक छोटी नाम आपका क्या, एसोसिएशन में क्या है वो भी बोलो। आई एम अशोक शेरमल जैन, प्रेसिडेंट ऑफ पार्ट मार्केट ज्वेलर्स एसोसिएशन। ये एक छोटी घटना, रोड की घटना हुई है, इससे एसोसिएशन का कोई संबंध नहीं है। एक रोड पे जिस तरीके से गाड़ी आई है, पीछे से कोई हारन मारा है, उसके बाद में थोड़ी आपस में बातचीत हो गई और उसके बाद थोड़ा मैटर जो है सो, लेकिन बाजार के बस्ती वालों से आज हमारा नहीं 100 साल से हम मार्केट में हैं। बस्ती वालों के ऊपर भी, बस्ती से भी हमारे को किसी से कोई प्रॉब्लम नहीं है। सब बस्ती वाले हमारे साथ में, हम सब हिल मिल जुल के रहते हमेशा, हमारे को कोई किसी से भी तकलीफ नहीं है। ये एक छोटा सा एक आपस का एक मिसअंडरस्टैंडिंग हो गया है, तो इसके लिए ऐसा बैठ के बात करिए, हो गया। మీ అసోసియేషన్ తరపున ఎస్కే జ్యువెలరీస్ పైన ఏం యాక్షన్ తీసుకుంటారు? అసోసియేషన్ నుంచి యాక్షన్ మేము తీసుకోం. దిస్ ఇస్ రోడ్ ఫైట్, దిస్ ఇస్ నాట్ అసోసియేషన్. మా దుకాణంలో వచ్చేసి బంగారంది ఇది ఉన్నాయి, అది ఉన్నాయి, అది ఏం కాలేదు.
ఇది ఉన్నాయి రోడ్ ఫైట్. దిస్ ఇస్ నాట్ అసోసియేషన్. సో దిస్ ఇస్ నాట్ ఇన్వాల్వ్. ఎస్కే జ్యువెలర్ నుంచే కదా. రోడ్ ఫైట్ That will decide in our committee. What we'll do, that will decide in our. లైసెన్స్ రద్దు చేస్తారా, షాప్ తీపిస్తారా? అది మేము డిసైడ్ చేస్తాం. అన్ని మెంబర్ కూర్చొని మాట్లాడతాం దాని గురించి, ఏం చేయాలి అది మాట్లాడతాం. తప్పు జరిగిందని భావిస్తురా? తప్పు జరిగింది, తప్పు జరగలేదు అని లేదు. మామూలు జరిగిన దాంట్లో చాలా ఇది ఎక్కువైపోయింది. మీడియాలో గీట సోషల్ మీడియాలో ఎక్కువైపోయింది ఇది. బట్ అంత ఐడిది అవసరం కాలేదు. ఇప్పుడు వాళ్ళ ఒక్కల వల్ల మీ మార్వాడి సమాజానికే చెడ్డ పేరు వచ్చింది, లేకపోతే సోషల్ పెద్ద వైరల్ మారింది. దాని మీద ఏమన్నా ఎలా అంటారు దాన్ని? లేదు, అట్లా ఏం లేదు. ఇప్పుడు మీడియాలో అన్ని చూపిస్తున్నారు, దానికి మాకేమిది లేదు. ఇప్పుడు మీడియాలో ఎవరెవరు ఏం చూపిస్తున్నారు. పెద్ద వ్యతిరేకత వచ్చింది సమాజంలో, మార్వాడి సమాజం పైన. आपके मारवाड़ी वालों ने बोला 2000 पी के तेलंगाना वाले लोग हाथ में 2000 है तो पी के सो जाते हैं बोल के बोल रहे हैं. नहीं वो आइडिया नहीं, मेरे को नहीं मालूम. नहीं पूरा वायरल हो रहा है वीडियो. नहीं वो नहीं मालूम. वो जो भी बोला वो गलत है, वो सब गलत है. वैसा कोई बात ही नहीं है. అన్నా మైక్ అన్నా మురళి సార్ సార్ ఇప్పుడు లాస్ట్ మాట్లాడిందే చెప్తారు కానీ జరిగేది చెప్తలేరు మీరు. వన్ మినిట్ అన్నా ఒక్క నిమిషం. దీంతో క్లోజ్ చేసి ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి స్టేట్ అందరికీ జై భీమ్. నా పేరు మారేడు మోహన్, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. మా సిటీ జనరల్ సెక్రటరీ అరవింద్, సాయి కూడా మా సభ్యుడే. అయితే ఈ యొక్క సంఘటనలో జరిగినటువంటి ఏదైతే మీ అందరికీ కూడా తెలుసు మీడియా మిత్రులకు, అయితే ఈ రోజు వాళ్ళ కుటుంబం ఎస్కే జ్యువెలర్స్ వాళ్ళ కుటుంబం కూడా ప్రత్యక్షంగా సోదరుడు సాయి మరియు వాళ్లకు బాధితులకు క్షమాపణ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా సంఘం నుంచి, మాది ఎస్సీ ఎస్టీ మా ఎస్సీ మాలమాదిగల సంఘం ఏదైతే ఉందో మా తరఫు నుంచి కూడా మేము వాళ్ళ యొక్క క్షమాపణ ఏదైతే పశ్చాత్తాపం ఉందో దాన్ని మేము స్వీకరిస్తున్నాము. దయచేసి ఈ యొక్క రాష్ట్రం ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలి. ఈ తెలంగాణ రాష్ట్రం ముందుకు పోవాలంటే మనం ఈ యొక్క రాష్ట్రాన్ని శాంతియుతంగా పెట్టాలన్న ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళ క్షమాపణ మేము ఈరోజు స్వీకరిస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ యొక్క అంశంలో ఏదైతే రాష్ట్రంలో జరుగుతుందో దీన్ని ఇంతటితో ముగించి మనందరం కూడా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాం. వెయిట్ చేసినందుకు మీడియా మిత్రులకు అందరూ కూడా ధన్యవాదాలు, అదేవిధంగా క్షమాపణలు. జై తెలంగాణ, జై భీమ్.